ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని R&R కాలనీలో నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబుతో పాటు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మరియు మంత్రి డోలా బాల వీరాంజనేయులతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం జిల్లా కోసం 63 రోజుల పాటు జిల్లా కోసం పాటుపడి సాధించామని, జిల్లాగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరియు లోకేష్, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల చిరకాలం కోరికైనటువంటి మార్కాపురం జిల్లాను నెరవేర్చండి. మిమ్మల్ని హృదయాల్లో పెట్టుకొని చూసుకుంటారు. మీ పేరు పెట్టుకొని జీవితాంతం మా యొక్క జిల్లాని మేము మంచిగా చూసుకుంటామని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. అలాగే వెలుగొండను కూడా పూర్తి చేయమని చెప్పి కోరారు. ఆయన వెలుగొండను పూర్తి చేస్తానని, మార్కాపురం జిల్లా చేస్తానని ఆ రోజు మనందరికీ కూడా మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి 18 నెలలు పూర్తి కాకుండానే మార్కాపురం జిల్లా కేంద్రంగా పండిస్తూ 4 నియోజకవర్గాలకు జిల్లా హెడ్ క్వార్టర్ గా మార్కాపురం జిల్లాగా ప్రకటించడం జరిగిందని చెప్పి నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే మనం కూడా మాటలు నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో మేము గత నెలలోనే మేమందరం కూడా ఇక్కడ మార్కాపురంలో ఉన్న ప్రజాప్రతినిధులకు, అలాగే మా యొక్క మిత్రులు, సహచరులు అందరం కూడా కూర్చొని మనము చంద్రన్న మార్కాపురం జిల్లాను పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి మేము సూచించడం జరిగింది. అయితే మా మంత్రి గారు కానీ ఇతరులు కానీ అందరూ కూడా ఆయన ఒప్పుకోవడానికి మాత్రం అన్నారు. బాబు గారు ఒప్పుకోరు, బాబు గారు ఒప్పుకోరు ఆ పేరు పెట్టేదానికి అని చెప్పి ఆయన చెప్పారు. అయినా కూడా మన అందరం కూడా ఆ పేరు పెట్టేదానికి ఒప్పించే దాంట్లో భాగస్వామి కూడా మీరు కూడా కావాలని మిమ్మల్ని అందరినీ మనసారా వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే చంద్రన్న మార్కాపురం జిల్లా అనేది మేము పెంచుకోవాలని ఆల్రెడీ మా ప్రజల మనసులలో అది నాటుకుపోయినదని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవుతుంది ఇచ్చిన మాట ప్రకారం మనం కట్టుబడి చేయాలనే దానిలో పూర్తి మద్దతు ఇచ్చారు. వెనుకబడిన జిల్లాలో రాష్ట్ర విభజనలో 7 ఉంటే ఆ రోజు మేము అందరం కూడా ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రకాశం జిల్లాను కూడా చేర్చాలన్నప్పుడు ఆ రోజు సాధించలేకపోయాం. కానీ మన కొత్తగా మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాని కూడా వెనుకబడి జిల్లాలో చేర్చడం జరిగింది. ఇది ఎన్డీఏ కూటమి పక్షాల విజయం తెలియజేస్తున్నాం. ఈ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్రోత్సాహాలు ఇచ్చడంలో మేము తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా కేంద్రంతో సహకారంతో ముందుకెళ్తున్నాం. వీటిలో కొన్ని కేంద్రం ఇచ్చిన సహకారం చెప్పుకోవాలి. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ చేసుకోవటం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి సహకారం అందించడం, ఇదే విధంగా ఇందాక ఒక నరసింహారెడ్డి గారు ఆగిపోయినటువంటి రైల్వే ప్రాజెక్టులన్నింటినీ తిరిగి ఈరోజు దానికి మొదటి ఎస్పీగా ఈరోజు ఇన్ఛార్జిగా నేను పదవి చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయాలంటే ఆఫీసర్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉండి గవర్నమెంట్ ఏదైతే ఆస్పిరేషన్స్ తో అంటే ప్రజలకి ఇంకా బెటర్ గా సర్వ్ చేయాలా, బెటర్ గా వారికి మెరుగైన సేవలు అందించాలనే ఒక సంకల్పంతో చేసిన దానికి మేము నిబంధనలు ఖచ్చితంగా ఆ విధంగా అదే